వికారాబాద్ జిల్లా తాండూరులో కాంగ్రెస్ అరాచకాలు పెరిగిపోయాయని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. అధికారులు, పోలీసు వ్యవస్థ రేవంత్ సర్కార్కు అనుకూలంగా పనిచేస్తున్నాయని నిప్పులు చెరిగారు. తాండూరులో పరిస్థితులు బీహార్, యూపీలను తలపిస్తున్నాయని అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో లాగే పురపోరులను గులాబీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ దుకాణం బంద్ అని తేల్చి చెప్పారు రోహిత్ రెడ్డి. దౌర్జన్యాలు, అరాచకాలు, బెదిరింపులు మరి చాలా మితిమీరిపోయినాయి అనే విషయం పబ్లిక్ అందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ప్రజలు ఈరోజు మాట్లాడుకుంటా ఉన్నారు. అసలు ఇటువంటి రాజకీయం మేము ఎన్నడూ చూడలేదు, ఇటువంటి ఎలక్షన్ మేము ఎన్నడూ చూడలేదని చెప్పి ప్రజలు వాళ్ళంతా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏ పోలింగ్ స్టేషన్ దగ్గర చూసినా కానీ వాళ్ళ దౌర్జన్యాలు, వాళ్ళ బెదిరింపులు, పోలింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళని బెదిరించడం అనేది నేనైతే గత 20 సంవత్సరాల నుంచి తాండూరులో ఎన్నడూ కూడా చూడలేదు. మరి ఇటువంటి అరాచకాలు చేస్తున్న కాంగ్రెస్ కి తప్పకుండా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు పొందబెట్టబోతా ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళందరినీ చూసినట్టయితే వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. వాళ్ళ నాయకులను కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈరోజు ఫ్రస్ట్రేషన్ తోని వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా అర్థమైతలేదు. ప్రజలకు అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ అనేది అరాచకము, ఈరోజు దౌర్జన్యాలకు మారుపేరు అనే విషయం తెలిసిపోయింది. మరి ఇప్పుడే వివిహెచ్ఎస్ దగ్గర కూడా మరి అక్కడ కూడా పెద్ద గొడవ ఇవన్నీ చేయడము ప్రజలందరూ కూడా గమనించినారు. మేము చెప్తా ఉన్నాం, ఇవన్నీ తాండూరు ప్రజలు ఎన్నడూ కూడా చూడలేదు. తాండూరు ప్రజలు వీటిని సహించబోరు. మరి మొన్న సర్పంచ్ ఎలక్షన్ అది అప్పుడే మా తడాకా చూపించాం. ప్రజల సత్తా ప్రజలు చాటడం జరిగింది. ఈ మున్సిపల్ ఎన్నికలతో అది ఖాయమైపోతుంది. నేను ఆల్రెడీ చెప్తా ఉన్నా, ప్రతి దగ్గర కూడా కాంగ్రెస్ కేల్ ఖతమైంది, వాళ్ళ దుకాణం బంద్ గా పోతా ఉంది. మరి వాళ్లకు పుట్టగతులు లేకుండా చేస్తారు. మళ్ళీ ఇంకొక 20-30 సంవత్సరాలు కాంగ్రెస్ అంటేనే మరి లేకుండా చేస్తారు తప్పకుండా రాబోయే ఎన్నికల్లో అనే విషయాన్ని నేను మళ్ళీ తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు అధికారులు కూడా, పోలీస్ అధికారులు కూడా మరి వాళ్ళ తొత్తులుగా మారి పోలీస్ అధికారుల వ్యవస్థ మొత్తం కూడా అది వాళ్ళ కార్యకర్తల కంటే ఘోరం కూడా వాళ్ళ పేడ్ కార్యకర్తల లాగా ఈరోజు పోలీసులు పనిచేయడం అనేది చాలా బాధాకరమైన విషయం.